అయ్యో నా మంచం కిందే ఉందని నాకెందుకు అనిపిస్తుంది. లక్ష్మణ్ కాపాడు. గోపు ఇదిగో చూడు, ప్రిన్సిపల్ సార్ స్టూడెంట్స్ కి ఎంత ఫన్నీ మెసేజ్ పెట్టారో చూడు. చాక్లు దొంగలించే దొంగ చార్లీ జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడంట. ఇదెంతో కామెడీగాను వింతగానూ ఉంది కదా. దొంగ చాక్ కూడా ఎవరైనా దొంగిలిస్తారా? పిచ్చి దొంగ. ఓకే పద పడుకుందాం. స్కూల్ ఎక్కడుంటే చాక్ అక్కడ ఉంటాయి, చాక్ ఎక్కడుంటే చార్లీ అక్కడ ఉంటాడు. వస్తున్నా. చాక్ వాసన. చాలా నవ్వుతున్నావు కదరా గోపు. చూడండి ఇప్పుడు ఎంత భయపెడతానో, దెబ్బకి స్కూల్ వదిలి పారిపోతాడు. గోపాల్ సంగతి ఎలా ఉన్నా? నీకు వచ్చిన టెస్ట్ మార్క్స్ చూస్తుంటే వాడికన్నా ముందు నువ్వే స్కూల్ వదిలి పారిపోయేలా ఉన్నావా? పిచ్చి పట్టిన లక్ష్మణ్ నోర్మై. రే గోపాల్, నేను దెయ్యాన్ని, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. గోపు వదులు, నన్ను వదిలిపెట్టు. డోంట్ బి స్కేర్. గోపాల్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. నువ్వు నా ఫ్యూజ్ ఎగరగొట్టడానికి వచ్చావు కదా, ఇప్పుడు నేను నిన్ను ఎగరగొడతా. అలా కుదరదు గోపాల్, నేను నీ పైన నీళ్లు చల్లేస్తాను. రే కోతి, హోలీ ఎప్పుడు వెళ్ళిపోయిందిరా, ఇప్పుడు పిచ్చి కొడతావేంటి? ఈ పిల్లలు తప్పకుండా ఏదో కొత్త గందరగోళం చేసేలా ఉన్నారే. ఇప్పుడే వీళ్ళ పని చెప్తాను. ఇంకా చాలా మాధవ్. నీళ్లు ఆగిపోయాయి, ఇప్పుడు నీ సంగతి చెప్తా ఉండు. గోపు స్మాష్ దెమ్, స్మాష్ దెమ్, ఫినిష్ దెమ్. దేవుడా, పప్పి ఏంటి ఈ రూమ్ ని ఇలా పాడు చేసేశారు? నేను ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ సార్ కి మీ సంగతి చెప్తాను. అయ్యో పప్పి, ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు బాగా నిద్రపోతూ ఉండుంటారు. నువ్వు ఆయన్ని నిద్ర లేపే లోపు మేము ఈ రూమ్ అంతా క్లీన్ చేసేస్తాం. అంటే నో ప్రూఫ్. ఈ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళని నా డబుల్ తెలివి వాడి బాగా ఇరికించాలి. ఇప్పుడే వీళ్ళని ఇరికిస్తాను. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు గోపాల్. నేను అన్న మాటకి అర్థం ఏంటంటే, నేను ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపాల్ సార్కి ఏం చెప్తానంటే, నువ్వు ఒక మంచి స్టూడెంట్ వి, నీ రూమ్ అస్సలు నీట్ గా ఉండట్లేదు అని. చూస్తూ ఉండు. ఏంటి ఇంత తేడానా? రే పప్పి అసలు ఇలా అంటున్నాడేంటి? సో స్వీట్ ఆఫ్ యూ పప్పీ. పదండి, నేను మీకు కొత్త రూమ్ ఇస్తాను. పదరా, ఇవాళ కొత్త రూమ్ లో పడుకోవచ్చు. ఇదిగో ఇదే మీ కొత్త రూమ్, మన స్కూల్లోని స్టోర్ రూమ్. ఇక్కడైతే అంతా చెత్త సామాన్లున్నాయి, అయినా మేము ఇక్కడెలా పడుకోగలం? మీరంతా కూడా అదే కదా, చెత్త సామాన్లతో సమానం కదా. ఇప్పుడు వీడు తన హాస్టల్ రూమ్ ని క్లీన్ చేయలేరుగా. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి అసలైన ప్రూఫ్ నేను చూపిస్తాను. ఇంకా నేను ఆగలేకపోతున్నాను. ప్రిన్సిపల్ సార్ నేను వచ్చేసాను. సార్ పిల్లలు హాస్టల్ రూమ్ ని చెత్త చేసేశారు. మీరు తొందరగా రండి సార్, నా దగ్గర అసలు సిసలు ప్రూఫ్ ఉంది సార్. నిద్ర లేవండి సార్. అయ్యో లేవండి సార్, లేవండి సార్. బాబోయ్, నేను ప్రిన్సిపల్ సార్ ని ఎలాగైనా హాస్టల్ కి తీసుకెళ్లి తీరాలి. ఎలాగైనా తీసుకెళ్ళాలి. పదండి సార్, పదండి. ఈ స్టోర్ రూమ్ ఇంత చీకటిగా ఎందుకుంది? డోంట్ బి స్కేర్ గోపు, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఈ పింక్ చాక్ అయితే స్ట్రాబెర్రీ లాగా తీయగా ఉంది. వా వా, మరి ఈ వైట్ చాక్ అయితే రసగుల్లా లాగా కమ్మగా ఉంది.
లక్ష్మణ్ లక్ష్మణ్ అక్కడ నుండి రకరకాల సౌండ్స్ వస్తున్నాయిరా. నేను చెప్పేది వినరా, నేను చెప్పేది విను. ఈ స్టోర్ రూమ్ లో దయ్యం ఉంది. నీకు భయం వేస్తుందా గోపు? అరే లక్ష్మణ్, రే లక్ష్మణ్, కొంపతీసి గోపును వేలు వేరగొట్టలేదు కదా? మరి ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా? మరి ఇప్పుడేమైంది మాధవ్? నువ్వెందుకు చిన్న పిల్లాళ్ళ భయపడుతున్నావు? నేనేమి భయపెట్టడం లేదు. అవునా? అయితే వెళ్ళు, ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడు. వెళ్ళరా, వెళ్ళు. నిజం చెప్పాలంటే ఇవాళ నాకు కూడా చాలా భయంగా ఉంది. కానీ నేను ఇవాళ ధైర్యంగా వెళ్ళకపోతే వీళ్ళని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటారు. మేమంతా కలిసే వెళ్తాం, కలిసే. మాధవ్, అందరికంటే నువ్వే పెద్ద కదా, ముందు నువ్వే వెళ్ళు. నేను ఎప్పుడు చిన్న వాళ్ళకి ముందు అవకాశం ఇస్తాను. బాబు నేను వెళ్ళను, నేను వెళ్ళను. చార్లీ చాక్. మీ పిల్లలంతా కలిసి నా రంగు చాక్లను ముక్కలు ముక్కలు చేశారు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఏ చార్లీ చాక్, నువ్వు మా ఏరియాకి వచ్చి మా సామాను దొంగిలిస్తూ మమ్మల్నే బెదిరిస్తావా నువ్వు? ఎవరు మా పాలే దొంగిలించి ఆ పాలతోనే పన్నీర్ చేసి మళ్ళీ మాకే అమ్మలేదు? నువ్వేం మాట్లాడుతున్నావు మాధవ్? ఇంక డైలాగులు చెప్పడం ఆపండి. నేను నా విరిగిన చాకు ముక్కలకి ప్రతీకారం తీర్చుకుంటాను. మేమంతా కలిసి కట్టుగా ప్రతి సమస్యని ఎదిరించగలం. అవునా? కానీ ఎలా? అయ్యో, వద్దు వద్దు, డస్టర్. ముందుకు రావద్దు. ప్రూఫ్ కావాలి కదా సార్ మీకు? ఆగండి సార్, ఇప్పుడే చూపిస్తారు. అయ్యో సార్, నిల్చోండి సార్. చూస్తుంటే పిల్లలు స్టోర్ రూమ్ లో కూడా గందరగోళం చేస్తున్నట్టున్నారే. బాబా, ఇక ప్రిన్సిపల్ సార్ ని హాస్టల్ రూమ్ కి బదులుగా డైరెక్ట్ గా స్టోర్ రూమ్ కి తీసుకెళ్తానే మంచిది. సార్ కి లైవ్ ప్రూఫ్ చూపించచ్చు. బాబా సార్. పప్పి, స్టోర్ రూమ్ ఎలా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నేను ఎక్కడున్నాను? ఇలా కుర్చీలో ఎందుకున్నాను? భలే కరెక్ట్ టైం కి నిద్ర లేచారు సార్. ఈ రోజు నేను మీకు ఆ అల్లరి పిల్లల అసలు రంగుని ప్రూఫ్ తో సహా చూపిస్తాను సార్. బాబా వదిలిపెట్టండి. పదండి సార్, పదండి, మీకు చూపిస్తాను పిల్లల అల్లరి లైవ్ ప్రూఫ్. చూడండి సార్, లైవ్ ప్రూఫ్. వీడు చాక్ దొంగ కదా? అవును సార్, వీడు మన స్కూల్లో చాక్ దొంగిలించాలనుకున్నాడు. అందుకే మేము వీడిని పట్టుకున్నాం. చదువుకునే పిల్లలకి చాక్లు చాలా అవసరం కదా సార్. మరి ఎవరైనా మా చదువును పాడు చేయాలి అనుకుంటే మేము ఎలా ఊరుకుంటాం సార్? యు ఆర్ రైట్. నేనెంత మంచి బుద్ధులు నేర్పాను నా పిల్లలకి. చూసావా పప్పి? పిల్లలు, మీరు ఈ భయంకరమైన దొంగని ఒంటరిగానే పట్టుకున్నారా? చాలా మంచిది. కాదు సార్, ఒంటరిగా కాదు, పప్పి కూడా మాకు సహాయం చేశాడు. పప్పి మమ్మల్ని ఇక్కడ లాక్ చేయకపోయి ఉంటే ఆ దొంగ ఎప్పుడో పారిపోయేవాడు. లాక్ చేశాడా? ఏదైతేనే వెళ్ళను పప్పి.
పదరా చాక్ దొంగ, జైల్లో కూర్చొని చాక్ తిందువు గాని. ఏయ్, పప్పి, నువ్వు నాకు పిల్లల అల్లరి గురించి ఏదో చెబుదామనుకున్నావు కదా, ఏంటది? అల్లరు కదా సార్, నేను వాళ్ళ ధైర్య సాహసాల గురించి మీకు చెప్తా అనుకున్నాను. ఎందుకంటే ఈ దొంగని వాళ్ళు ధైర్యంగా పట్టించారు కదా. గోపాల్, ఒకే బాణానికి 2 పిట్టలు. ప్రిన్సిపల్ సార్ ఇంకా పప్పి ఇద్దరిని మేనేజ్ చేసావు. ఒరే లక్ష్మణ్, పొగడాలి అంటే నన్ను పొగుడు. ఆ దొంగను చూడడానికి ముందు నేనే కదా వెళ్ళాను, గొప్ప కాదు. కానీ పంపింది మాత్రం మేమే కదా మాధవ్. అది వెళ్ళిందైతే మేమే కదా. కానీ ఐడియా మాది కదా. కాదు కాదు, మీ దగ్గర కానీ మిమ్మల్ని చూసింది మేము కదా. కాదు, కదా.